చూపిస్తాను. అప్పుడు ఆ భార్య అంటుంది అనమాట, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మ, డార్లింగ్ దిస్ ఇస్ అ నాస్టీ గిఫ్ట్ అన్నట్టండి. ముందంటే దిస్ ఇస్ అ వండర్ఫుల్ గిఫ్ట్ అన్నది, ఇప్పుడు ఏంటంటే ఇది పరిమాణ గిఫ్ట్ అన్నది. అప్పుడు ఆయన చెప్పాడంట, డోంట్ ఫిక్స్ ఎనీ మూవబుల్ థింగ్ టు ఏ మూవబుల్ థింగ్. అంటే ఈ డోర్ కూడా కదిలేదే కనుక నీకు ఇచ్చిన గిఫ్ట్ కూడా కదిలేదే, అంటే ఏదైపోతే అది చూపిస్తూ ఉంటుంది కనుక కదిలే దాన్ని ఇమ్మూవబుల్ థింగ్కి, అంటే కదలనటువంటి ఒక గోడకో దేనికో ఫిక్స్ చేసుకోవాలి. కానీ నువ్వు కదిలే వస్తువును మళ్ళీ కదిలిపోయేటటువంటి డోర్కి ఫిక్స్ చేసావు చూసావు, అది నీ తప్పు, బట్ గిఫ్ట్ ఈస్ గుడ్ అన్నట. అదే చెప్తారు ఒకసారి. అయితే దీన్ని ఫిక్స్ చేయడం గురించి చెప్తుంటే నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, ఇక్కడ ఏమవుతుందా, ఇది ఉంటుందా, వెళ్ళిపోతుందా అని. బట్ ఏదైనప్పటికీ దిస్ ఇస్ మూవింగ్ యువర్ పుల్పిట్. ఈ యొక్క పుల్పిట్ బాగా అటు ఇటు కదులుతుందండి. అయ్యగారు చెప్పినట్టుగా, మాస్టర్ గారు చెప్పినట్టు దీన్ని తొందరగా ఫిక్స్ చేయండి, లేకపోతే ఇక్కడ స్పీకర్ కన్నా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే పుల్పిట్ కన్నా ప్రాబ్లం అవుతుంది. దేవునికి స్తోత్రాలు. మళ్ళా ఒకసారి మరి అమ్మగారు ఫోన్ చేశారు కొంతకాలం క్రితం, అయ్యా మీరు ఇలాగ Jan 1st మా దగ్గర ఉండగలరా అని. అయితే నేను ఎంతో సంతోషంగా మరి ఈ ఆహ్వానాన్ని స్వీకరించి రావడానికి ఇష్టపడ్డాను. మా చర్చ్ ఎల్డర్ అయినటువంటి బ్రదర్ ప్రభాకర్ గారు కూడా మరి చక్కగా నన్ను డ్రైవ్ చేసి తీసుకొచ్చారు. మీ ఇద్దరం కూడా మరి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది. మేము ఉన్నటువంటి ఈ ఆరాధన ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ పక్షంగా జెరూసలేం సెంట్రల్ చర్చ్ అని ఫాదర్ బాలయ్య నగర్ అండి, లయోలా కాలేజ్ సుచిత్ర దగ్గర ఉంది. దాని పక్కనే మరి ఆ యొక్క చర్చ్ ఉంటుంది. కనుక దేవుని కృపను బట్టి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మరి దేవుని మహాకృపను బట్టి ఈ 38 సంవత్సరాల జర్నీలో, దేవుని సువార్త సేవ జర్నీలో వీ కుడ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ బైబిల్ కాలేజ్ని మరి స్థాపించగలిగాం. అది షామీర్పేట్ మండలంలో ఉంది, అది ఒక విలేజ్లో ఉంటుంది. కనుక అక్కడ చాలామంది యవనస్తులైన వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు వచ్చి అక్కడ చదువుతున్నారు. మరి వారు వివిధ రకాలైన సాక్ష్యాలు కలిగి ఉన్నారు. దట్స్ అబ్సల్యూట్లీ ఏ ఫ్రీ ట్రైనింగ్ అండి. ఎందుకంటే చాలామంది బైబిల్ కాలేజెస్కి వెళ్ళి మరి ఫీజెస్ పే చేయలేరు. కొన్నిసార్లు మరి అలాంటి అవకాశాలు, కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఇవాళ రేపు బైబిల్ కాలేజెస్ అడుగుతున్నాయి. కనుక కొన్నిసార్లు విద్యార్హతలు లేని వారు, ఆసక్తి ఉంటుంది కానీ రక్షణ ఉంటుంది కానీ వాళ్ళు 10th క్లాస్ కూడా పాస్ అయి ఉంటారు. బట్ మేము అటువంటి వారిని కూడా తీసుకొని వాళ్ళకి ఒకవైపు ఇంగ్లీష్, ఒకవైపు ఎడ్యుకేషన్తో పాటు బైబిల్ నేర్పిస్తూ దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి, వారిని సేవకులుగా సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈ ఓడియం బైబిల్ కాలేజ్ వరకు మీరు ప్రార్థన చేయాలని, మీ సంఘ ప్రార్థనలో ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అనే పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను చాలా స్క్రాచ్ నుండి, అంటే చిన్నగా 1-2 ముగ్గురుతో ప్రారంభించబడి ఇది అలాంటి అభివృద్ధి పదంలో సాగి వెళుతూ ఉంటుంది. కనుక నా కుమారుడు కూడా ఆయన మరి బైబిల్ కళాశాలలో నాకు అలాంటి ఎన్నో సంవత్సరాలు వేరుగా వెళ్ళిపోయి ఒక బైబిల్ కాలేజీలో ఉండిపోయి అక్కడ చదువుకునే అవకాశం నాకు దొరకలేదు. ఎందుకంటే నేను సేవలోనికి వచ్చేటప్పటికే నాకు వివాహం అయింది, 2 చిన్న పిల్లలు ఉన్నారు, 2 గర్ల్స్ ఉన్నారు. కనుక ఐ కుడ్ నాట్ ఏబుల్ టు గో టు ఏ బైబిల్ కాలేజ్ అండ్ స్పెండ్ సమ్ ఇయర్స్ దేర్. కనుక ఏదన్నా బయటే ఓ పక్కన సేవ చేస్తూ, ఓ పక్కన కుటుంబాన్ని నడిపిస్తూ, ఇంకో పక్కన దేవుని యొక్క ప్రేమను ప్రకటించే పరిచర్యలో ఉన్నారు. కనుక నా కుమారుడు చిన్న వయసులోనే మరి సువార్త సేవ కొరకు వచ్చాడు. కనుక ఆయన మరి భారత్ బైబిల్ కాలేజ్ మీకు తెలుసుంటుంది, మేడ్చల్లో ఉంది. కనుక అక్కడ చక్కని విద్యను అభ్యసించి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా ఉన్నారు. కనుక మీకు ఎవరైనా గ్రామాల్లో తెలిసిన వారున్నా, లేక మీ మట్టుకు మీరు కూడా సేవ చేయాలని ఆసక్తి ఉందా, హియర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీ అని ఒకటి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రార్థన చేస్తారని నేను చెప్తున్నాను. కనుక అనేక మంది ప్రార్థన చేస్తేనే దేవుని పరిచర్య ముందుకు సాగి వెళ్తుంది. కనుక ఆ ఆశతో మీతో చెప్తున్నాను. చాలా సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ ఒక 38 years నేను, అంటే 2024 వరకు కూడా ఎక్కువగా మరి మా యొక్క పరిచర్యను లేక మా సంఘాలను, మాకున్నటువంటి చిన్న బ్రాంచ్ చర్చెస్ కానివ్వండి, మెయిన్ చర్చ్ సెంట్రల్ చర్చ్ అల్వాల్, ఓల్డ్ అల్వాల్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇందా చెప్పాను కదా, లయోలా కాలేజ్ పక్కన. నేను విడిచి సండేస్ వెళ్ళలేదు. అయితే దేవుడు చక్కని మరి సంఘ నాయకులను ఇచ్చాడు.
నా కుమారుడు కూడా ఒక పాస్టర్గా ఆర్డైన్ చేయబడ్డాడు కనుక ఆయన సంఘ కాపరిగా ఉంటున్నారు. సో ఈ 2025లో నా డెసిషన్ ఏంటంటే, నా తీర్మానం ఏమిటంటే, ప్రభువు ఇచ్చినటువంటి పరిచర్య, ప్రభువు చేసిన అద్భుత కార్యాలు, ప్రభువు నడిపిస్తున్నటువంటి విధానాన్ని అనేక మందికి కూడా తెలియచేసి ఇతరులు కూడా పురికొల్పబడడానికి, ఇతరులు కూడా ప్రోత్సహింపబడడానికి, ఇతరులు కూడా రక్షణ మార్గంలోనికి రావడానికి నేను ఉపయోగపడాలి అని ఐ హ్యావ్ డిసైడెడ్. 24లోనే నేను డిసైడ్ చేసుకున్నాను. మరి 24 ఈస్టర్ నేను అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈస్టర్ మార్నింగ్ మీ దగ్గర ఉన్నాను. ఈస్టర్ సర్వీస్లో నేను మీతో ఉన్నానండి. ఒక సన్ రైజ్ సర్వీస్లో మాట్లాడి మీ దగ్గరికి డైరెక్ట్గా రావడం జరిగింది కనుక మరి అయ్యగారు, నేను కరెక్ట్గా గుర్తుపట్టలేదు కానీ వన్ ఆఫ్ ద ఎల్డర్స్ హౌస్లో నేను కోసం మీరే అయ్యగారు కార్యక్రమం నడిపించారు. వారిట్లో నేను 2-3 అవర్స్ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మంచిది ప్రియులారా, నాకు ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క పరిచర్యలో అనేక చోట్లకు నేను వెళ్ళలాగా కూడా నా కొరకు ప్రార్థన చేయండి. సో whenever you need a service, I am here to help you and to share what God has done. దేవుడు ఏం చేశాడో మరి నా జీవితంలో ఎలాగో ఆ పరిచర్య ఏమీ లేని స్థితిలో భయంకరమైనటువంటి మురికివాడల మధ్య, బీదల మధ్య, కడు బీదల మధ్య 2-3తో ప్రారంభించబడిన ఈ పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూ మరి దేవుడు ఇంతవరకు 39 years అండి. ఇప్పుడు 2025లో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 39th year ఆఫ్ మినిస్ట్రీ. ఒకసారి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనందరం వేరు వేరు పేర్లు ఉండొచ్చు మన సంఘాలకి, బట్ వీ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. మనందరం కూడా ఒకటే కుటుంబానికి చెందినటువంటి వారు కనుక దేవునికి స్తోత్రాలు. ఒకవేళ థాట్లెస్ మైక్ ఒకవేళ ఉన్నా కూడా నేను యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ పుల్పిట్ మూవ్ అయినప్పుడల్లా సౌండ్ వస్తుంది, ఇలా సౌండ్ వస్తుంది. థాట్లెస్ ఇచ్చేసి దీన్ని ఆఫ్ చేసేస్తే నేను కొన్ని రిఫరెన్సెస్ చెప్తానమ్మా. నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్తూ ఉంటాను. వాటన్నింటినీ తీసి చదవడానికి సమయం సరిపోదు కనుక ఒకవేళ ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు మీరు నోట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు వాటిని పరిశీలన చేయండి, పరీక్షించండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ప్రతి సంవత్సరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభు నడిపించే విధానాన్ని గురించి మేము ప్రభు సన్నిధిలో కనిపెడుతూ దేవుని వాక్య వాగ్దానాల్లో ఒకదాన్ని స్వతంత్రించుకొని ప్రభు ఇది మా యొక్క కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా సేవలో మీరు నెరవేర్చాలి అని దేవుని బ్రతిమలాడుతూ ఉంటాం. 2024లో ప్రభు అన్నాడు, నేను పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను, తిరిగి కట్టి నేను దానిని నిలవబెడతాను. అంటే ఇట్ ఈస్ ఎ ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. ఇది తిరిగి సమకూర్చబడేటటువంటి సంవత్సరం. పడిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆయన కట్టగలడు. దావీదు తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ తిరిగి దేవుడు నిలబెట్టడానికి కృపను చూపించాడు. అమాలేకీయులు వచ్చి సమస్తాన్ని ఎత్తుకొని పోయారు, పోగొట్టుకున్న దాన్నంతా మళ్ళీ తిరిగి సమకూర్చుకోవడానికి దేవుడు దావీదుకు సహాయం చేశాడు. అలాగూ మన కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం పోగొట్టుకున్న వాటిని మళ్ళీ తిరిగి దయచేవాడు, సమకూర్చువాడు. గొంగళి పురుగులు తినేసినటువంటి దానిని, మిడతలు తినివేసినటువంటి దానిని, పసరు పురుగులు తినివేసిన పంటను నేను మళ్ళీ మీకు ఇస్తాను అని దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అనగా మనకు ఆయన తెలియచేశాడు. కనుక మనం ఏదైనా ఒకవేళ 2024లో నష్టపోయి ఉంటే, మనం ఏదైనా పోగొట్టుకొని ఉంటే, మనము దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో మనము ప్రార్థించినప్పుడు గాడ్ విల్ రిస్టోర్. మళ్ళీ తిరిగి మనకి ఆ పోగొట్టుకున్న ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని దయచేస్తాడు. అదే రీతిగా మనము ఇహలోక రీతిగా కూడా ఏదైనా నష్టపోయినా కూడా ఆ నష్టమును అంతా కూడా ఆయన సమకూర్చగలడు. ఇప్పుడు 2025లో ప్రార్థన చేస్తుంటేగా ప్రభువు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక వాగ్దానంగా మా పరిచర్యకు, మా కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటను మనం కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మాకే కాదు, మనందరికీ ఇది ఈ మాట వర్తిస్తుంది కనుక సర్వలోకంలో ఉన్న
దేవుని కుటుంబ సభ్యులకు, దేవుని ప్రజలందరికీ మరి ఇది వర్తిస్తుంది కనుక ఈ మాటల గురించి కొంచెం మనం ఆలోచన కలిగి ఉండాలని ఈరోజు నేను కోరుతూ ఉంటున్నాను. ఎవరైనా ఇది థీమ్ వర్స్ కనుక ఇది ఒకటి చదువుదాం, తర్వాత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారండి బిగ్గరగా. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. నేను ఒక కార్నర్ స్టోన్ని, నేను ఒక ప్రెషర్ స్టోన్ని, నేను ఒక పునాది రాయిని వేస్తున్నాను. అది అమూల్యమైనటువంటిది, అది మూల రాయి. అది ఆ పునాది మీద ఎవరైతే నిలబడతారో, లేక ఆ మూల రాయిని ఎవరైతే అంగీకరిస్తారో వారి యొక్క మరి పునాదులు కదిలించబడవు. వారి ఆధ్యాత్మికమైనటువంటి కట్టడము కూలిపోదు, వారు నిలబడతారు. ఆయన యందు, ఆ పునాది యందు విశ్వాసం ఉంచేటటువంటి వాడు ఎప్పుడునూ సిగ్గుపడడు. యు విల్ నాట్ బి అషేమ్డ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్. ఎటువంటి సమస్యలైనా రానివ్వండి, మీరు యేసు ప్రభు యొక్క బిడ్డ అని తెలిసినటువంటి మీ కొలీగ్స్ కానివ్వండి, మీ కాలేజ్ మేట్స్ కానివ్వండి, మీ స్కూల్ మేట్స్ కానీ మిమ్మల్ని తక్కువ కులవాడనో, మీరు పనికిరానటువంటి వారనో, ఎన్నికలైనటువంటి జాతి వారనో, తక్కువ వారనో చూసినా పర్వాలేదు. యు విల్ నాట్ బి అషేమ్డ్. గాడ్ విల్ పిక్ యు అప్, గాడ్ విల్ రైజ్ యు అప్. దేవుడు నీకున్నటువంటి స్థితిగతులను బట్టి, ఒకవేళ ఈ లోకములో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని నువ్వు ధరించినందువలన ఒకవేళ చెంపదెబ్బ కొట్టవచ్చు, అసహ్యించుకొనవచ్చు, నిన్ను తరివేయవచ్చు, చివరికి ఒక రెంటెడ్ హౌస్ కూడా నీకు ఇవ్వకపోవచ్చు. బికాస్ యు ఆర్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది నా అనేక స్థలాల్లో అలాంటి ప్రాబ్లం ఉంది. బెంగళూరు నుండి నా స్నేహితులు ఒక ఆయన వచ్చి ఉన్నారు. ఆయన చెప్తున్నారు, బెంగళూరులో మాకు క్రిస్టియన్ అంటే ఇవ్వడం లేదు బ్రదర్, మాకు హౌస్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో కూడా ఉన్నాయి, నాకు తెలుసు. బట్ స్టిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం మనల్ని ఎంకరేజ్ చేస్తుందంటే, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు ఆయనను విశ్వసించి, ఆయనను నమ్ముకొని, ఆ యొక్క బలమైన పునాది పైన నువ్వు ఎప్పుడైతే ఆధారపడ్డావో, ఎప్పుడైతే నిలబడ్డావో, నీవు ఎప్పుడు కూడా సిగ్గుపడవు. యు విల్ నాట్ బి అషేమ్డ్. God will lift your head up. నీ తలను ఆయన పైకెత్తేవాడిగా ఉన్నాడు. ఇది యాక్చువల్లీ పేతురు మాట్లాడుతున్నాడు, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రాఫెసీగా, అంటే ప్రవచనాత్మకంగా యెషయా చెప్పినటువంటి మాట అండి. ఆ మాటను కూడా ఒకసారి మనం చూద్దాం. ఐజియా 28, ద సేమ్ వర్డ్. ఇదే మాటను ఐజియా చెప్పాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. ఇదే మాటను లేఖనాన్ని ఎత్తి, ప్రవచనాన్ని ఎత్తి పేతురు చెబుతున్నాడు, కానీ ఒరిజినల్ గా ఐజియా చెప్పాడు, జకర్యా కూడా చెప్పాడు. ఇది చూద్దాం. చూడండి ఐజియా 28:16. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి. దిస్ ఈజ్ ఎ ఫౌండేషనల్ స్టోన్. అది పరిశోధింపబడిన, అంటే ఎగ్జామిన్ చేయబడిన రాయి. అమూల్యమైన తలరాయి. అది అమూల్యమైనటువంటి తలరాయి. బహు స్థిరమైన పునాది అయిన, అది బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. నవెనకి మాట చెప్తారా? విశ్వసించువాడు కలవరపడడు. కనుక పేతురు ఏమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని అంటున్నాడు. యెషయా ఏమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, లేకపోతే ఆయన యందు నమ్మకం ఉంచువాడు కలవరపడడు. ఈ ఉదయకాలము న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. అయినా ఈ 24వ సంవత్సరం యొక్క పరిస్థితులు కొన్ని నీ హృదయంలో, నా హృదయంలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో ఏమైనా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయేమో, ఏమైనా కొన్ని కలవరాలు ఉన్నాయేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేనున్న స్థలంలో మీరు కూడా ఉంటారు. I will give you an assurance that I am going to be with you always. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీరు కూడా ఎల్లప్పుడూ నాతో ఉంటారు. ఈ వాగ్దానాన్ని నేను మీతో చేస్తూ ఉంటున్నాను. మీ హృదయములలో ఎటువంటి అనుమానం,
ఎటువంటి కలవరము, ఎటువంటి వెనుకబాటుతనము, ఎటువంటి పిరికితనము జనరేట్ అవ్వనివ్వకండి, అది ప్రోత్సహించకండి. రిమూవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. మిమ్మల్ని నేను స్థిరపరిచేవాడిగా ఉంటాను, మిమ్మల్ని కదలని వారిగా చేసేవాడిగా ఉంటాను, నేను మిమ్మల్ని ధైర్యపరిచేవాడిగా ఉంటున్నాను. అమూల్యమగు మూలరాయి, అమూల్యమైనటువంటి పునాది రాయి, అది పరిశోధింపబడిన రాయి, అది స్థిరమైనటువంటి రాయి. ఈ రాయి ఎవరో కాదండి, ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత మీరు చదువుకోండి ప్రియులారా, ఇది ఎలా నెరవేరిందో కొన్ని రిఫరెన్సెస్ నేను చెప్తాను. ఇది ఇలాంటి ప్రాఫెసీ యెషయా చెప్పినటువంటి ఈ ప్రవచనము జకర్యా కూడా చెప్పాడు. తర్వాత మీరు చదువుకోండి 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, ఇది యేసుక్రీస్తులో నెరవేరింది, ఇది జెరుబ్బాబెలు వేసినటువంటి పునాదిగా ఉంటుంది, దాన్ని దేవుడే నెరవేర్చాడని పునాదుని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది అని చాలా గట్టిగా సువార్త ప్రకటించాడు పేతురు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. దీనికి మాటలు నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు యేసుక్రీస్తు ప్రభువారు ఫౌండేషన్ స్టోన్ అని, ఫౌండేషనల్ ఆ ట్రూత్ అని, కార్నర్ స్టోన్ అని, ప్రెషస్ స్టోన్ అని వివిధ రకాలుగా దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటుంది. ఇది ఆయన అమూల్యమైన వాడిగా మన జీవితాల్లో ఉన్నాడా? ఆయన మనము ఆధారపడదగినటువంటి వాడిగా ఉంటున్నాడా? అంటే ఈ దినాన్న మన ఆధారం ఎవరు? మనం ఎవరిని నమ్ముకొని సంతోషంగా ఉంటున్నాం? మనం ఎవరిని నమ్ముకొని గొప్పగా అనుకుంటున్నాం? మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, మాకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఇన్ని లక్షలు ఉన్నాయి, మాకు ₹1,00,00,000 ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి అతిశయపడుతున్నావా? ఫిక్స్డ్ డిపాజిట్లను బట్టి మనం ఏం పర్వాలేదు, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అని అనుకుంటున్నామా? ఇన్సూరెన్స్ కడుతున్నాం కనుక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నా మెడికల్ బిల్ పే చేస్తారు అని ఒకవేళ వాటిపైన ధైర్యం పెట్టుకుంటామా? నా కొడుకులు ఉన్నారు బాగా పెరిగినటువంటి వారు, నాకు ఏమైనా నన్ను చూసుకుంటారు అని కొంతమంది పిల్లల మీద ఆధారపడతారు. కుమారుడు కుమార్తెలు ఉన్నారు కనుక వారిని బట్టి గొప్ప చెప్పుకుంటారు. మంచిదే, పిల్లలు ప్రయోజకులైనప్పుడు మనము గర్వపడ్డము, అతిశయపడ్డాము, తప్పులేదు. కానీ ఆ పిల్లలను కూడా ఎవరు ఇచ్చారండి? ఆయనే బహుమానము, గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. Children are the gift of God, they are the heritage of God. ఆయనేదో పుణ్యానికి పొక్కటికి నీకేమో బహుమానం ఇస్తే నువ్వు ఆ బహుమానాన్ని పట్టుకుని నేనే సాధించాను, నేనే కన్నాను, నేనే కనుక ఇలా సాధించాను, నా కొడుకు కనుక ఇంత ఎమ్మెల్యే, ఇది ఇంత అయ్యాడు, ఇంత ధనవంతుడు అయ్యాడు, ఇంత క్వాలిఫికేషన్ వచ్చింది, అంత బాగా వచ్చింది, ఎంత గ్రాండ్గా జరిగింది మా పిల్లల పెళ్ళని. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బట్టి అతిశయపడే వారు ఉన్నారు, బంధు బలమును బట్టి అతిశయపడేటటువంటి వారు ఉన్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి గొప్పగా చెప్పుకునే వారు ఉన్నారు, ఉద్యోగాలను బట్టి గర్వించేటటువంటి వారు ఉన్నారు, అందచందాలను బట్టి విరమీగే వారు ఉన్నారు. కానీ ద బైబిల్ సేస్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కొలాప్స్ వన్ డే. ఇవన్నీ కూడా ఒక దినాన కూలిపోయేవే, అవి నిలబడేటటువంటివి కాదు. కానీ అమూల్యమైనటువంటి ఆ రాయి, ఆ పునాది రాయి, యేసు ప్రభువు అనేటటువంటి ఆ రాయిని ఫౌండేషన్గా దేవుడు వేశాడు కనుక ఆ పునాది మీద నిలబడితే యు విల్ నెవర్ బి అషేమ్డ్. నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు, నువ్వెప్పుడు కలవరపడవు, నువ్వెప్పుడు కూలిపోవు. యు విల్ స్టాండ్ స్ట్రాంగ్, నువ్వు ధైర్యంగా నిలబడతావు. ఏదన్నా దేవుడు బిడ్డ, మన ఆధారం ఎవరైనా. ఐఎమ్ నాట్ సేయింగ్ బీయింగ్ రిచ్ ఈజ్ రాంగ్. I'm not saying that being beautiful is wrong. I'm not saying having a good family is wrong. But if you are trusting them, if you are depending on them, if you are believing them, if you are satisfied, I have these things, పొలాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. నో ప్రభా, నేను ఎంతటి వాడు, నేనే పాటి వాడు, గొర్రెల మధ్యలో ఉన్న నన్ను ఇలా చేసావు, నువ్వు ఇవన్నీ ఇచ్చావు, నీకే స్తోత్రం, నీకే వందన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని, దేవుడిచ్చినవన్నీ వాడుకుందాం. ఎవరి మీద ఆధారపడదామండి? దేవుని మీద ఆధారపడదాం. దేవుడిచ్చినవన్నీ మనం తీసుకుందాం. ఒకవేళ వాటిని దేవుడు తీసేసిన మనం ఏం చెప్దాం? ఆయన నామమునకే స్తుతి కలుగునుగా అని యోబులాగా చెప్పాలి, దావీదులాగా చెప్పాలి, పౌలు భక్తుని వలె చెప్పాలి. నేను కడుపు నిండి ఉండుటకును ఎరుగుదును, ఆకలి కొని ఉండుటకును ఎరుగుదును. ఏ
స్థితిలో ఉన్నా కూడా నేను ఆయన మీదే విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన మీదే ఆధారపడుతున్నాను, ఆయనలో నేను ముందుకు సాగిపోతున్నాను. దిస్ షుడ్ బి అవర్ డిటర్మినేషన్, దిస్ షుడ్ బి అవర్ డెసిషన్, దిస్ షుడ్ బి అవర్ గోల్. మన గురి ఇది అయి ఉండాలి. అప్పుడు మనము దేవుని బిడ్డలారా ఈ లోకంలో మన మట్టుకు మనమే సుఖభోగాలు అనుభవించడం కాదు, మన మట్టుకు మనమే సంతోషంగా ఆనందంగా మన దినాలు హ్యాపీగా గడపడం మాత్రమే కాదు, యూ విల్ ఫుల్ఫిల్ ద గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. నీవు నేను దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యతను మనం నెరవేరుస్తాం. ఆయన ఏమన్నాడంటే, మొదట మీరు ఏం చేయండి, దేవుని రాజ్యమును నీతిని వెదకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఏమి చదువుకుందామో, ఎక్కడికి పోతుమో, ఏమి కొందామో, ఇవి కాదు, కొనండి. కానీ సీకి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రియారిటీ ఇవ్వండి, దేవుడిని ముందు పెట్టుకోండి, దేవుని వాక్యానికి మీరు గౌరవం ఇవ్వండి. ఆర్ వి డూయింగ్ దట్? ఈ న్యూ ఇయర్లో the first hours of this new year, the question is, where is Jesus in your life? What is the priority that you are giving to him? సాధారణంగా ఇలాంటి ఫెస్టివల్స్ అయినప్పుడు, బర్త్డేస్ అయినప్పుడు, చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, మన ఇళ్లలో కూడా విందులు వినోదాలు అవుతున్నప్పుడు, బర్త్డేలు అవుతున్నప్పుడు మంచి బిర్యానీ వండుతారు, లేకపోతే బిర్యానీ ఆర్డర్ చేస్తారు, అందరికీ పెడతారు, గెస్ట్లకి కడుపు నిండా పెడతారు, వచ్చిన వాళ్ళకి, అతిథులకు, గొప్ప వాళ్ళందరికీ పెట్టేస్తారు. కొన్నిసార్లు అది మిగిలిపోయిన తర్వాత ఎవరైనా ఇరుగు పొరుగు వారు ఉంటే, లేదా ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళలో మరి మీకు ప్రియులైన వారు ఉంటే వాళ్ళకి మళ్ళీ ప్యాక్ చేసి ఇస్తారు. ఏమైసే రైట్ అవునా, ప్యాక్ చేసి ఇస్తారు. దాన్ని పారేయడం ఇష్టం ఉంటుంది కదా. మళ్ళీ కొంచెం మిగిలిపోయింది, ఇంకా మిగిలిపోయింది, ఫ్రిడ్జ్లో పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు, మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ కూడా తింటారు. ఇక ఆ తర్వాత ఇంటి ఆయన అంటాడు, ఇంకెంతకాలం తింటా, వద్దులే ఇంకా, మళ్ళీ ఏమన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ఎవరికైనా ఇచ్చేయంటే అప్పుడు ఎవరో సర్వెంట్ మేడ్ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్. ఫంక్షన్ మొన్న అయింది ఏమంటే, ఇప్పుడు 2 రోజులు అయిపోయిన తర్వాత సర్వెంట్ మేడ్ వస్తే ఇప్పుడు మన జనరాసిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడే మనం ఏదో ఫ్రెష్ బిర్యానీ పెడుతున్నట్టు పోదు. ఉమెన్ ఆర్ సో ఎక్స్పర్ట్ ఇన్ దిస్. వాళ్ళు ఏదో ఇప్పుడే మంచి బిర్యానీ, ఇది స్పెషల్ బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ ఏమనుకున్నావు, కానీ మొన్నటిదని చెప్పదు. సరే, ఏదో ఆవిడైతే గీతరాలు కనుక, సర్వెంట్ మేడ్ కనుక సంతోషంగా ఎత్తుకోలేదు. కానీ వాట్ ఈస్ ద ప్రియారిటీ? ఈ పని మనిషికి ఇచ్చే స్థానం యేసు ప్రభుకి ఇస్తున్నారని చాలామంది. దట్ ఈస్ ద గ్రేట్ బ్లండర్ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు పేరు పెట్టుకున్నటువంటి వారు, సంఘాలకు వస్తూ హల్లెలూయా స్తుతి మహిమ అని పాడేటటువంటి వారు, పరలోక ప్రార్థన చెప్పేటటువంటి వారు, యేసు ప్రభు మా దేవుడు, మా రక్షకుడు, బైబిల్ గ్రంథం మాది, క్రిస్మస్ మాది, ఈస్టర్ మాది, గుడ్ ఫ్రైడే మాది అని చెప్పుకునేటటువంటి వారి జీవితంలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే, ఆయన ఎక్కడో పని మనిషి స్థానంలో ఉన్నాడు. లేక ఎవడో ఇంటి ముందుకు వస్తాడు, అమ్మా అంటాడు, ఆ భిక్షగాడి స్థానంలో ఉన్నాడేమో. వెరీ ఈజీ. ఉదయకాలం మనం జవాబు చెప్పుకోవాలి మనకు మనమే. నా ప్రభువు అమూల్యమైన వాడా నాకు, నా ప్రభువు ప్రశస్తమైన వాడా నాకు, నేను ఉదయాన్నే ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాను, నా భోజనం ముందు జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన రాజ్యమును గురించి, నీతిని గురించి, నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించి నేను ఏమైనా ప్రార్థన చేస్తున్నాను. కొండల్లోనికి, కోనల్లోనికి ప్రాణాలకు తెగించి కొంతమంది సేవకులు వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడైనా నా జ్ఞాపకం వస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి జైళ్లలో మొక్కుతున్నారు, ఇస్లామిక్ కంట్రీస్ లో శ్రమలు అనుభవిస్తున్నారు కొంతమంది విశ్వాసులు, వాళ్ళు ఎప్పుడైనా నా జ్ఞాపకం వస్తున్నారు. నశించిపోతున్న ఆత్మలు నా చుట్టూ ఉన్నాయి, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. నా జీవితాన్ని నేనే సంతోషంగా గడుపుకుంటున్నాను. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్, ఐ డోంట్ వరీ అబౌట్ దెమ్, ఐ డోంట్ థింక్ అబౌట్ దెమ్. దేవుని బిడ్డలారా, ఇలాంటి స్పిరిట్ మనలో ఉంటే ప్రభు ఎంతో వేదన చెందేటటువంటి వాడి ఉంటాడు. మనం మార్చబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు కదా.
దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇలాంటి ఒక మరి సీనరీ గురించి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ అమూల్యమైనటువంటి రాయి, ఈ ప్రశస్తమైన రాయి, ఈ పునాది రాయి అని దేవుని వాక్యం చెబుతూ ఉంటుండగా దయచేసి మీరు చూడాలని నేను కోరుతూ ఉంటున్నాను పిల్లరా. నంబర్ 1 ఇది చూడండి పిల్లరా. మరి దిస్ ఇస్ కాల్డ్ ఏ మెమోరియల్ స్టోన్ అని చెప్పొచ్చు, లేక మెమోరియల్ స్టోన్స్ అని చెప్పొచ్చు. నోట్ చేసుకోండి, తర్వాత చదవండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు చదివినట్లయితే, బుక్ ఆఫ్ జాషువా 4th chapter from verse 5 to 7. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు. మోషే నాయకత్వం అయిపోయింది. మోషే లీడర్గా ఉన్నప్పుడు వారు అరణ్యంలో నివాసం చేశారు. వంటలు వండుకోలేదు. దేవుడే ఆకాశం నుండి మన్నాని ఇచ్చాడు, వారికి బండల నుండి నీళ్ళిచ్చాడు. వారు ఆ ప్రయాణం చేస్తారు, గుడారాలు వేస్తారు, గుడారాలు తీస్తారు. For 40 years they travel. Now the leadership has changed. ఇప్పుడు యెహోషువ చేతిలోనికి నాయకత్వం వచ్చింది. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యోర్దాను దాటి స్వతంత్రించుకోండి, యోర్దాను దాటి వెళ్ళి ఆ యొక్క అద్భుతమైనటువంటి దేశాన్ని మీరు తీసుకోండి. దే క్రాస్ జార్డన్ నౌ. యోర్దాను అడ్డుగా ఉన్నది. వారి ప్రయాణాలు, వారి యొక్క బానిసత్వ జీవిత విడుదలకు, స్వతంత్రాన్ని, నిత్య జీవానికి సాదృశ్యంగా ఉన్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మధ్యలో జార్డన్ అని ఉంది. యోర్దాను దాటాలి. వారందరూ దాటారు దేవుని సహాయంతో. దేవుని మందసమును పట్టుకున్నారు. వారు దేవుని స్తుతిస్తున్నారు. యాజకులు, లేవీయులు దాన్ని మోస్తారు. దేవుని సన్నిధి వారి మధ్య ఉండగా ఆ యొక్క యోర్దాను పాయలైంది. వారు దాటి వెళ్ళారు. Now they are free. Now they have liberty. Now they have their big land. ఇక్కడ విస్తారమైనటువంటి దేశం వారి ముందు ఉంది. కట్టని ఇళ్ళు, నాటని తోటలు, పెట్టనటువంటి పశువులు, ఇవన్నీ కూడా వారు స్వతంత్రించుకునేటటువంటిది అయిపోయింది. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, దేవుడు మనల్ని ఇంత ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని ఇంతగా దీవించాడు. ఒకప్పుడు మన భుజాల మీద మోత గంపలు పెట్టారు ఐగుప్తీయులు. ఒకప్పుడు మనం మట్టి పిసికాం, ఒకప్పుడు మనం ఇటుకలు చేసాం, ఒకప్పుడు మనము అసలు ఏ విధమైనటువంటి ఒక పౌరునికి ఉండే హక్కు లేని బానిసలుగా ఉన్నాం. We are slaves. We were slaves. But by the grace of God, He delivered us. Now He gave this land as inheritance. ఈ దేశాన్ని మనకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు కదా. దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు వారి హృదయంలో. కానీ జోషువ ఏం చెప్పాడంటే, యోర్దానులో నుండి 12 రాళ్ళను తీసుకొని రండి. 12 గోత్రాలు కదండి, 12 tribes. ఇజ్రాయెల్ 12 tribes, ట్రైబల్ పీపుల్. వీళ్ళు గోత్రాలకు చెందినవారు. 12 గోత్రాలకి గుర్తుగా మీరు 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టండి. బహుశా అందులో ఒక క్వశ్చన్ చేసి ఉండొచ్చు, జోషువ ఎందుకు మనం దాటి వచ్చేసాం కదా, ఇంకేంటి ప్రాబ్లం, మనం వెళ్ళిపోవచ్చు కదా, ద్రాక్ష పడి తినొచ్చు, అక్కడ మామిడి పడి తినొచ్చు, యాపిల్ పడి తినొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఈ రాళ్ళ సంగతి అంటే ఆయన చెప్తున్నాడు, a day will come, your children will ask, what are these good stones? ఈ రాళ్ళు ఏంటి అని అడుగుతారు మీ పిల్లలు, మీ గ్రాండ్ చిల్డ్రన్ అడుగుతారు, ఈ రాళ్ళు ఏంటి అని. అప్పుడు మీరు చెప్పాలి. ఏం చెప్పాలి మీరు? మేము ఐగుప్తులో ఉన్నాం, మా తండ్రులు, మా తాతలు, మా పితరులు, అక్కడి నుండి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, అరణ్యంలో 40 ఏళ్ళు నడిపించాడు, ఈ యోర్దాను దాటించి ఈ గొప్ప దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యముగా He gave this inheritance, He gave this property, He gave this abundance. Don't forget that God. వీటన్నిటిని ఇచ్చిన దేవుని మీరు మర్చిపోకండి అని మీ ముని మనవళ్ళకి చెప్పండి, మీ మనవాళ్ళకి చెప్పండి, మీ మనవరాళ్ళకి చెప్పండి, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెప్పండి. అందుకొరకు ఈ 12 రాళ్ళని ఇక్కడ నిలబెట్టండి. These are the memorial stones. Your children and grandchildren and the coming generations should remember the legacy. వారసత్వము, దేవుడు చేసిన కార్యములను మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఈ ఉదయకాలం ప్రశ్న ఏమిటంటే, అమ్మా ఓ దినాన మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. ఇందులో చాలా మంది పెద్దవారు ఉన్నారు, యవనస్తులు కూడా ఉన్నారు. యవనస్తులు కూడా ఓ దినాన వృద్ధులుగా మారిపోతారు. వృద్ధులైన వారు పితరుల దగ్గరికి చేర్చబడతారు. We all will leave this world one day.
1,00,000 పాటలు పాడారటండి ఆవిడ. 1,00,000 సాంగ్స్. షీ ఈజ్ ఏ మల్టీ మిలియనియర్. ఐసీయూలో ఉన్నారు. ఒక ప్రెస్ రిపోర్టర్ వెళ్ళి ఇంటర్వ్యూ అడిగాడు. ఇక ఒక 10 రోజుల్లో చనిపోతుందనగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె ఏం చెప్తుందంటే, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్ నా గ్యారేజ్లో ఉంది, కానీ నేను ఇక్కడ వీల్ చైర్లో తిరుగుతున్నాను. ఈ హాస్పిటల్లో, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక వార్డు నుంచి మరొక వార్డుకి, వార్డు నుంచి ల్యాబ్కి, ల్యాబ్ నుంచి ఐసీయూకి నన్ను దేనిలో తిప్పుతున్నారు? వీల్ చైర్లో తిరుగుతున్నాను. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కార్ ఇన్ మై హౌస్, బట్ ఐ కెనాట్ గో ఇన్. నేను వీల్ చైర్లో వెళ్తున్నాను. నేను ఒక రోజు వేసుకుంటే రెండో రోజు వేసుకోకుండా ఉండే బట్టలు సుమారు 6-7 సంవత్సరాలు నేను వేసుకోవచ్చు. 6 or 7 years. ఒక రోజు వేసుకున్న బట్టలు మరొక రోజు వేసుకోకపోతే 6-7 సంవత్సరాలు మార్చొచ్చు. అన్ని బట్టలు కబోర్డ్లో ఉన్నాయి, వార్డ్రోబ్లో ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ ఒక గౌన్ ఇచ్చారు. రోజు అదే రంగు గౌను మారుస్తున్నారు. ఐసీయూలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి గౌన్ ఎలా ఉంటుంది. కోవిడ్ టైంలో చాలా మంది రుచి చూశారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా ఆ గౌన్ వేశారు. నాకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు నాకు ఉంది. నా పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నాయి. ఐ హ్యావ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ మై అకౌంట్, బ్యాంక్ అకౌంట్. ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్. నేనేం తినలేను. వాళ్ళు వైద్యులు ఏదైతే మెడిసిన్ నాకు ఎక్కిస్తున్నారో అది మాకు 10 days అయిపోయింది. షీ పాస్డ్ అవే. లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ ఈజ్ ఎ నోన్ సింగర్ ఫర్ జనరేషన్స్. ఎన్ని పాటలు, 1,00,000 పాటలు పాడారటువంటి వాడు, రకరకాల భాషల్లో. తిరుగులేనటువంటి గాయని. నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే పేరుతుంది. బట్ yet she has to leave this world and go away. ఏమి తీసుకుని వెళ్ళలేకపోతున్నాను నేను. I have everything, but without anything I'm going all alone. అలెగ్జాండర్ కూడా అలాగన్నాడు కదా, నేను ఏమీ ఈ లోకంలో నుండి తీసుకుని వెళ్ళడం లేదని, లెట్ ద వరల్డ్ నో, ఈ లోకానికి తెలియాలి. అందుకే నా చేతులు నా శవపేటికలో నుండి బయట పెట్టాడు. ఈరోజు మన అతిశయం దేనికంటే, ఈరోజు మన గర్వం దేనికి? మనకున్న క్వాలిఫికేషన్స్ని బట్ట, మనకున్న అందచందాలని బట్ట, మనకున్నటువంటి బంగారాన్ని బట్ట, అవన్నీ ఒక దినాన్ని విడిచిపెట్టాలి. కానీ యేసుక్రీస్తు అనే అమూల్యమైన రాయి నీవు ఒకవేళ ఆధారపడినట్లయితే, నమ్మగలిగినట్లయితే, ఆయన నీ ఆధారము, నీ జీవితానికి కేంద్రం అయి ఉంటే, ఇఫ్ హీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, యూ విల్ నాట్ బి అషేమ్డ్. నీ జీవితానికి ఆయన కేంద్రం అయి ఉంటే, ఇఫ్ హీ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ నాట్ బి అషేమ్డ్. నువ్వు కలవరపడవు. మరణిస్తున్న సమయంలో పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, హాయిగా వెళ్ళిపోతున్నాను. నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే వెళ్ళిపోతున్నాను. నేను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రభు చూస్తున్నాడు, నేను వెళ్తున్నాను. హీఈస్ దేర్ టు రిసీవ్ మీ. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడ్డాడు. ఇది నాన్న మన జీవితంలో కథ ఏమిటి? వాట్ ఈస్ ద స్టోరీ? ఈ మధ్య కాలంలో ఒక ఆయన చనిపోయారు. ఆయన 65% చారిటీకి ఇచ్చేశారు. కోవిడ్ టైంలో he is the first one who gave 1,500 crores of rupees to Modi, Prime Minister గారికి ఇచ్చారు. he is the first one who gave that check. 1,100 కోట్ల రూపాయలు ఇచ్చేశారట. his name is రతన్ జీ టాటా. ఒక ప్రభువును ఎరుగని వాడు మానవతా దృక్పథంతో, on humanitarian grounds, he had such a compassion on people. ప్రజల పట్ల, దేశం పట్ల, నశించిపోతున్న, చచ్చిపోతున్న కోవిడ్ పేషెంట్ల పట్ల అంత కనికరం. ముంబైలో ఆయనకి మొత్తం ఇండియాలోనే ఫేమస్ హోటల్స్లో వన్ ఆఫ్ ద హోటల్ ఈజ్ తాజ్ హోటల్. ముంబైలో తాజ్ హోటల్ అనే తన యొక్క స్టార్ హోటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చేయడానికి ఇచ్చేశాడు. Where are we standing? మనం ఎక్కడ నిలబడుతున్నాం? మన దగ్గర వాడని వస్తువులు కూడా ఇవ్వం. మనం తినని దాన్ని కూడా ఎవరికి పెట్టాం. We are so self-centered.
ఈ 2025లో మనము ఆ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్లో నుండి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్లోనికి అడుగు పెట్టాలండి. నమ్మిన వాళ్ళు అలాగే చెప్తారు. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితం నాకు కావాలి ప్రభా. సదాకాలం ఉండేవాడు క్రీస్తే. ఆయన నన్ను తనతో పాటు ఉంచుకోవడానికి పరలోక సింహాసనాసీనుడైనటువంటి వాడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి రతన్ టాటా కన్నా 1000 రెట్లు శ్రేష్టమైన వాడు నా ప్రభువు. ఆయన డబ్బు ఇచ్చాడు, ఈయనైతే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన తన హోదాన్ని ఇచ్చాడు, ఈయన తన రక్తాన్ని చిందించాడు నా కొరకు. హౌ కెన్ ఐ కంపేర్ మై లార్డ్ విత్ రతన్ టాటా ఆర్ సో అండ్ సో అండ్ సో. ఆయన వేలలో అతి శ్రేష్ఠుడు, 10,000లో అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు. ఈ రక్షకుడు నీ జీవితానికి ప్రియుడయ్యాడా? ఆధారపడదగిన వాడయ్యాడా? వాట్ ఈస్ ద స్టోరీ? ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ రతన్ టాటా బికాస్ హీ హ్యాస్ ఎ స్టోరీ. ఆయన జీవితంలో ఒక అనుభవం ఉంది, ఆయన జీవితంలో ఒక కథ ఉన్నది. ప్రియమైనటువంటి గ్రాండ్ పేరెంట్స్, ప్రియమైనటువంటి పేరెంట్స్, వాట్ ఈస్ ద స్టోరీ దట్ యు ఆర్ లివింగ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్? దట్స్ ద క్వశ్చన్. ఇది నాన్న మా తాతగారు ప్రభువును ప్రేమించేవారు, మా తాతగారు ప్రార్థన చేసేవారు, మా తాతగారు దేవుని మందిరానికి వెళ్ళేవారు, మా తాతగారు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు. వారికి సిగరెట్లు తాగే అలవాటు లేదు, వారికి మందు తాగే అలవాట్లు లేవు, వారు లంచగొండలు కాదు. వారు మందిరాన్ని ప్రేమించారు, ప్రార్థనని ప్రేమించారు, సువార్త సేవని ప్రేమించారు. దట్స్ వాట్ వీ హావ్ నోటీస్డ్. మేము మా చిన్నతనంలో చూసాము మా తాతగారిలో, మా నాన్నగారిలో. Do you have a story like that? మా అమ్మ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటా ఉండేది, టీవీలో సీరియల్ చూసుకునేటటువంటిది, ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేది, ఎప్పుడు ఏ పట్టు చీరలు కట్టుకోవాలని చూసేది. విక్కీ పార్టీలకి అయ్యో రకరకాల పార్టీలకు పోతా ఉండేది. ఎప్పుడు కూడా ఆమె ఏవో లోక సంబంధమైన విషయాల్లో బిజీగా ఉండేది. బట్ వీ హ్యావ్ నాట్ సీన్ హర్ ప్రేయింగ్, వీ హ్యావ్ నాట్ సీన్ హర్ గోయింగ్ టు చర్చ్, వీ హ్యావ్ నాట్ సీన్ దట్ షీ ఈజ్ స్పిరిచువల్. ఆమె ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉన్నదని మేము ఎప్పుడు గమనించలేదు. అని ఒకవేళ మన పిల్లలు చెప్పినట్లయితే, మన గ్రాండ్ చిల్డ్రన్ చెప్పినట్లయితే, వాట్ ఈజ్ అ ప్రాఫిట్? ఒక మనుషుడు సర్వలోకమును పోగొట్టుకొని, సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునటానికి అవర్ ప్రియారిటీస్ షుడ్ స్టాండ్. వీ షుడ్ లీవ్ ఎ మెమరీ. మన సంఘానికి ఒక జ్ఞాపకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, మన పిల్లలకు ఒక జ్ఞాపకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈరోజు తీర్మానం చేసుకున్నాం. లెట్ us make a decision. Yes Lord, I want to be your servant. I want to depend upon you. I want to love you. I want you to be the center of my life. నా జీవితానికి నీవే కేంద్రంగా ఉండాలని నేను తీర్మానం చేసుకుంటాను. యంగ్ పీపుల్, మిడిల్ ఏజ్ పీపుల్, యంగ్ పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, whoever you are, ఎవరైనప్పటికీ కూడా, including myself, I am telling you, we should have a story to tell to our children. ఇది యెహోషువ చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. సో దీస్ ఆర్ ద మెమోరియల్ స్టోరీ. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనం పాట పాడుతూ ఉంటాం. నేను అనుకుంటాను పాప వాళ్ళు కూడా వర్షిప్లో ఆ పాట పాడుతూ ఉంటారు. ఒక పాట పాడతాం కదా, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు. ఒకసారి పాడతామండి ఆ కారస్. ఎబినేజరే
శామ్యూల్ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఈ రాతిని నిలవబెట్టి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టాడు. కింద మీరు తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో చూస్తే సహాయపు రాయి అని రాయబడుతుంది అనమాట. అంటే ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు, ఆయన మనకు విజయాలను గ్రహించేవాడిగా ఉన్నాడు, ఆయన మనలను కష్టాల్లో నుండి బయటికి తీసుకొచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించేటటువంటి వాడిగా ఉన్నాడు. కొన్ని నిమిషాలు వినండి, మీరు ముగించేస్తాను వీలైనంత త్వరగానే. కానీ డోంట్ గెట్ డిస్హార్టన్ బికాజ్ ఐ హావ్ కమ్ ఆల్ ద వే టు టెల్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను దూర ప్రాంతం నుంచి దేవుని వాక్యం మీలో ఒకరైనా ఒక కమిట్మెంట్తో మీ ఇంటికి వెళ్ళాలని గొప్ప భారంతో వచ్చారమ్మా. అందువల్ల కొన్ని నిమిషాలు మీరు వినండి. ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్ అంటే, దేవుని యొక్క మందిరం పాడైపోయింది, దేవుని యొక్క మందిరంలో ఇష్టారాజ్యం జరుగుతుంది, అక్కడ సేవ చేసే వాళ్ళే వ్యభిచారం చేస్తున్నారు. హోప్ని ఫినెహాసు అనేటటువంటి యవనస్తులు దేవుని మందిరంలో పనులు చేయవలసిన వారు, దేవుని మందిరంలో పాటలు పాడవలసిన వారు, దేవుని మందిరంలో నైవేద్యాన్ని అర్పించవలసినటువంటి వారు, దేవుని సంఘంలో సేవా కార్యక్రమాలు చేయవలసిన వాళ్ళు, వారు వ్యభిచార కోరికలతో నింపబడిన వారే, లోక సంబంధమైన మనస్సును వారు కలిగి భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. వారు తిండిపోతలుగా మారిపోయారు, త్రాగుబోతులుగా మారిపోయారు, వారు వ్యభిచారంగా మారిపోయారు. ఇది నాడు పిల్లరా ఇన్ క్రిస్టెండమ్, క్రైస్తవ ప్రపంచంలో చాలామంది పేరుకు మాత్రమే భక్తి కలిగిన వారి వలె ఉన్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవుల వలె ఉన్నారు, కానీ వారి జీవితాలు చాలా దేవునికి దూరంగా ఉన్నాయి. పాడైపోయినటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు, చీకటిలో బ్రతుకుతున్నారు, చీకటి అలవాట్లు కలిగి ఉంటున్నారు. దేవుడా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి గంటలో ఒకవేళ నీలో ఏమైనా అటువంటి చీకటి బ్రతుకున్నదా, అలాంటి చీకటి అలవాట్లు ఉన్నాయా, ఏమైనా పోర్నోగ్రఫీ చూస్తున్నావా, నువ్వు అటువంటి వాటికి బానిసగానే ఉన్నావా, ఏమైనా లోక సంబంధమైన స్నేహాల్లో, విందుల్లో, వినోదాల్లో, తాగుబోతులతో తిరుగుతున్నావా? అవును, ఈరోజు అనేక మంది క్రైస్తవ యవనస్తులు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు, గంజాయి తాగుతూ ఉన్నారు, స్మోకింగ్ చేస్తూ ఉంటున్నారు. వీళ్ళు కూడా అటువంటి జాబితాలు. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారు. చేసే పనులు ఏంటి? పాపపు పనులు. బిగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే, యుద్ధం జరుగుతుంది, ఫిలిస్తీన్లు అటాక్ చేస్తుంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే, చర్చిలో ఉన్నవాళ్ళు, మనం పరలోక ప్రార్థన చెప్తే మనకు జయం వస్తుంది, మనం యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే అనుకుంటే మనకు జయం. ఈ రోజుల్లో కొంతమంది అలా తయారయ్యారు. నాలాంటి సేవకులు కూడా తల కింద బైబిల్ పెట్టుకోమని సజెషన్ ఇస్తున్నారు, ప్రార్థించినటువంటి హ్యాండ్ కర్చీఫ్ ఇస్తానని చెప్తున్నారు, ప్రార్థించిన నూనె ముట్టిస్తానని చెప్తుంటున్నారు. ఇలా రకరకాలుగా తయారైపోయారు. కొంతమంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి అక్కడ మట్టి తెచ్చి, సిస్టర్ ఇది ఎక్కడ మట్టి అనుకున్నారు? యేసు ప్రభు పుట్టిన దేశంలో మట్టి. ఆ మట్టి అయినా ఈ మట్టి అయినా అంతా మట్టిదే. The Bible never teaches that doctrine, but today మనుషులు వాటిని కల్పించారు, మనిషిని వాటిని కల్పించారు. వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. వీళ్ళు ఏమన్నారంటే, ఈ చర్చ్ వాళ్ళందరూ కూడా, ఈ పాస్టర్లు ఇద్దరు కూడా, ఎవరో పాస్టర్లు, యంగ్ పీపుల్ అన్నారు, దేవుని యొక్క మందస్సం అంటే దేవుని సన్నిధి ఉండేటటువంటి ఈ మందస్సం పెట్టి ఉంటే శత్రువులందరూ ఓడించబడతారు, జయమంతా మరి మనకే కలుగుతుంది. మనం అక్కడికి వెళ్ళి యేసు రక్తం అందాం, యేసు నామమునకే జయం అందాం, హల్లెలూయా స్తుతి మహిమ పాడదాం అనుకున్నారో ఏమో, పట్టుపోయారు. దేవుని సన్నిధి అని చెప్పబడే ఆ మందిర మందసాన్ని తీసుకుని వెళ్ళిపెట్టి యుద్ధం చేస్తున్నారు అక్కడ. ఏం అవడలేదు. ఆ మందసం దారి వీళ్ళిద్దరు ఉన్నారు, పాస్టర్లు. ఎందుకంటే వీళ్ళు బతుకులే బాగలేదు, వీళ్ళ అలవాట్లే బాగలేదు, వీళ్ళు సాతానుకు దాసులుగా ఉన్నారు, యేసయ్యకు దాసులుగా లేదు. జయం ఎక్కడి నుండి వస్తుంది? విజయం ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళు ఫిలిస్తీన్లు చిత్తుగా పడి 30 లక్షల మందిని చంపేశారు, 30,000 మందిని చంపేశారు. గోల పెట్టి ఏడుపులు మొదలు పెట్టారు. అప్పుడు సమూయేలు అన్నాడు, ఐ విల్ ప్రే ఫర్ యూ. ఆయన కూడా అన్నారు, అయ్యా నువ్వు ప్రార్థన చేయను, సమూయేలు నువ్వు ప్రార్థన చేయ, మా ప్రార్థన వినబడ్డం లేదు దేవుడు. శామ్యూల్ ప్రేయర్ చేశాడు. ఒక గొర్రె పిల్లను దేవుడికి దహన బలిగా అర్పించాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. వాళ్ళ మీద ఉరుములు మెరుపులు కురిపించి ఇక వాళ్ళు యుద్ధం చేయలేదు, దేవుడే యుద్ధం చేశాడు, వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించాడు. కనుక దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఈ స్థలంలో మనకి జయం అనుగ్రహించాడు, మనల్ని కాపాడాడు శత్రువుల చేతిలో నుండి. He protected us, He defeated our enemy, He gave us victory. So this is a stone of Ebenezer. కనుక ఇది ఎబెనేజర్
దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు బిడ్డ యేసయ్య నీకు ఎబెనేజర్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ కష్ట సమయంలో, గాఢాంధకరమైన లోయ అనుభవంలో నీతో ఉంటాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యు బిలాంగ్ టు హిమ్. నువ్వు ఆయన వాడవైతే. కానీ ఈ హోప్లే ఫినేస్ రాహాసు లాంటి యవనస్తుల్లాగా వాడు బ్రతుకులు పాడు చేసుకుని ప్రభువా ప్రభు అంటే ఆయన సహాయకుగా రాయిగా ఉండడు. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, 1 Kings 18th chapter verse 31. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, ఇది కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఐ విల్ టెల్ యూ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఏం జరిగింది? దేశమంతా కూడా విగ్రహారాధన. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో ఉన్న పరిస్థితులు, దేవుని సేవకులను చంపేయండి, కొట్టండి, తరిమేయండి. ఎక్కడ పడితే అక్కడ బయలు దేవతా విగ్రహాన్ని ఆ రాణిగారే నిలబెట్టింది. ఈరోజు మన రాజులు, మన ప్రధానులు, మన అధికారులు అలాంటి మైండ్ సెట్తోనే ఉన్నారు. సనాతన ఎక్కడికెక్కడ దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు. చర్చలు కూలి చేసేవాళ్ళుగా ఉంటున్నారు. పర్మిషన్ లేవని తరిమేసేవాళ్ళుగా ఉంటున్నారు. ఆ రోజు కూడా అదే జరిగింది. ప్రియులారా, ఎక్కడ చూసినా విగ్రహారాధన. దాని ఫలితం పాపము వలన వచ్చే జీతము మరణము అని దేవుడు వాక్యం చెప్తుంది కనుక దాని ఫలితం దేశంలో కరువు, కాటకం, భయంకరమైన కరువుతో సఫర్ అవుతున్నారు. ప్రజలకి ఏం తెలియడం లేదు ఎటువైపు వెళ్ళాలో. ఈ సమస్యల్లోంచి బయటకు రావాలంటే ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి? మన పెద్దలు ఏదో చెప్పారు. ఆ మోషే కాలంలో యెహోవా దేవుడు అన్నాడు, ఆయన అద్భుతకరుడు అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ రాణి గారేమో ఇదిగో ఈ విగ్రహాలు నిలబెట్టింది. ఇప్పుడు వీటికి ఆరాధన చేయాలా, ఆయనకి ఆరాధన చేయాలి? They are in a confusion. They are in a state of confusion. They have 2 minds. వాళ్ళకి 2 మనసులు ఉన్నాయి, 2 తలంపులు ఉన్నాయి, 2 రకాలైన జీవితాలు ఉన్నాయి. ఇటు యెహోవా దేవుడో తెలియదు, ఇటు బయలు దేవత తెలియదు. ఆ సమయంలో కర్మేలు అనే కొండ పైకి ఎక్కాడు. దేవుని కొరకు రోషం కలిగినటువంటి సేవకుడు ఏలియా అంటున్నాడు, దేవుని ప్రజలందరినీ పిలిచి అంటున్నాడు, ఎంతకాలము ఈ శ్రమ ఉన్నా మీరు వెళ్తారు, ఎంతకాలము ఈ ఆకలి చావులతో మీరు చచ్చిపోతారు, ఎంతకాలము 2 తలంపుల మధ్య మీరు ఉంటారు. ఒకవేళ లోకాన్ని సేవించాలి, ఆ బయలుని సేవించాలంటే సేవించండి పండు. కానీ యెహోవా జీవము కలిగిన దేవుడు అంటే తెలుసుకోండి. ఈరోజు తెలుసుకోండి. ఈరోజు ఒక మనస్సులోనికి రండి. ఈరోజు 2 రకాలైన బ్రతుకులతో, 2 రకాలైన మనస్సులతో, 2 రకాలైనటువంటి ప్రయాణం చేయకండి. అవును, ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఆదివారం చర్చకు వస్తారు, సోమవారం నుండి మళ్ళా తిరిగి శనివారం రాత్రి వరకు సాతానుతోనే స్నేహం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం వాడలో లేదు, దేవుని యొక్క ప్రేమ వాడలో లేదు, దేవుని యొక్క మార్గాలు వాడలో లేవు. ఏవో మార్గాలు ఉన్నాయి, లోక మార్గాలు ఉన్నాయి, లోక స్నేహితులు ఉన్నారు, లోక పోకడలు ఉన్నాయి. They are totally different people from Monday to Saturday. Only on Sunday morning they are saints. If we are leading like that, there is no use. అటువంటి జీవితం దేవునికి ఏమీ కూడా ప్రయోజనకరంగా ఉండదు. వీళ్ళలా బ్రతుకుతున్నారు. 2 రకాల బ్రతుకులు, 2 రకాలైన జీవితాలు, డబుల్ మైండెడ్నెస్. యాకోబు చెప్తాడు, ఎవడైతే ద్విమనస్కుడై ఉంటాడో వాడు తన సమస్త మార్గములలో అస్థిరుడు. He is not stable. He don't have a single mind. చదువులోనూ 2 రకాల తలంపులే, పెళ్లిలోనూ 2 రకాల తలంపులే. అందుకే ఈరోజు యవన దంపతులు చాలా మంది విడాకులు తీసుకుంటారు. ఎందుకంటే ఓవైపు భార్యతో స్నేహం చేస్తుంటాడు, ఇంకోవైపు ఇంకేవేవో పోకడలు ఉంటాయి. ఓవైపు భర్తతో స్నేహం చేస్తుంటుంది, ఇంకేవేవో తలంపులు ఉంటాయి. He is my life partner. I have to commit to him throughout my life. He is my husband. I have to commit my body and my soul and spirit to him throughout my life. అనే డిటర్మినేషన్, అనే కమిట్మెంట్ ఈరోజు చాలా తక్కువైపోతుంది. అందుకే క్రైస్తవ కుటుంబాలు కూడా చీలిపోతుంది. దేవుని బిడ్డ, ఈరోజు 2 రకాలైన దారుల్లో వెళ్తున్నావా? విశాల మార్గం నీ ముందుంది, ఇరుకు మార్గం కూడా నీ ముందుంది. 2 దారుల్లో వెళ్ళదు, 2 మైండ్స్లో ఉండదు. ద్విమనస్కుడు, అస్థిరుడు. అందువల్ల ఏలియా పిలుస్తున్నాడు, మీరు దేవుని సేవిస్తే దేవుని సేవించండి, యెహోవాను సేవిస్తే స్టాండ్ ఆన్ హిస్ సైడ్ అండ్ రిజెక్ట్ ద బాల్.
ఈరోజు కూడా మీరు అదే చేయాలి. ఈరోజు మనం కూడా అదే చేయాలండి. మనం ఇంటికి వెళ్ళిపోకముందు ఒక తీర్మానంతో వెళ్దాం. ప్రభువా, నేను నీ వాడు, నీవు నా వాడు, నీవు నా కొరకు ప్రాణం పెట్టు, నేను నీ కొరకు జీవిస్తాను, నీవు నన్ను సాక్షిగా ఉండమన్నావు, అయినా నేను నీ కొరకు నిలబడతాను. I will stand for you as a witness, Lord. I don't love anything more than you. నీకన్నా దేనిని నేను ప్రేమించను. No girlfriend, no boyfriend, no drinks, no parties. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించాయా. అమ్మా బాబు, యవనస్తులైనటువంటి బిడ్డలు, పాతవి గతించాయా? ఇంకా పాత వాటిని పట్టుకుని వేలాడుతున్నామా? కొత్త సంవత్సరంలో కూడా ఆలోచించేయండి. మనం కొత్త సంవత్సరంలోనికి వచ్చాం, పాత వాటిని విడిచిపెడదాం. ఆ రోజు ఇజ్రాయేలీలు అన్నారు, అవును ఇది ఏలియా చెప్తుంది రీజనబుల్గా ఉంది కదా, ఏలియా చెప్తుంది చాలా బాగుంది కదా, అవును ఏదో ఒక సైడ్ ఉండాలి, మనం ఎంతకాలం రెండు రకాలుగా వచ్చారు దేవుడి దగ్గరికి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ యొక్క బయట ప్రార్థన జరిగాయి. నో ఆన్సర్, నో ఆన్సర్. ఇది నాన్న క్రైస్తవులు ఎందుకంటే ద్వేషిస్తున్నారు. ఈరోజు దేవుడి బిడ్డలను ఎందుకు కొడుతున్నారు అంటే దే నో వెరీ వెల్ దేర్ గాడ్స్ కెనాట్ స్పీక్. నోరు నుండి మాట్లాడలేవు, కన్ను నుండి చూడలేవు, చెవు నుండి వినలేవు, అది తెలుసు ఆల్రెడీ. కానీ మాట్లాడే దేవుడు ఇక్కడ ఉన్నాడు, బ్రతుకులను మార్చేవాడు ఇక్కడ ఉన్నాడు. ఈయన దగ్గరికి వస్తే ఆయన మార్చేస్తాడు. కనుక భయం, అందుకే బైబిల్ని చింపేస్తారు. వేరే మత గ్రంథాలను ఎప్పుడైనా చింపారా? వేరే మత గ్రంథాలను ఎప్పుడైనా కాల్చారండి? కానీ అనేక మంది బైబిల్ గ్రంథాన్ని కాల్చేస్తారు. ఒకవేళ మీ ఇంటి దగ్గరికి వానపాము వచ్చింది అనుకోండి, ఎర్త్వామ్, పట్టించుకుంటారా? బురద పాము వచ్చింది అనుకోండి, పట్టించుకుంటారా? బురద పామును కూడా పట్టించుకోరు, ఎందుకంటే దీనివల్ల ఏం నష్టం లేదు, ఇది కలిసినా ఏం ప్రాబ్లం లేదు. కానీ అదే త్రాచు పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు దాన్ని కొట్టలేకపోయినా ఎవరో ఒకరు పిలిచి ఆ త్రాచు పాముని చంపేసేవారు కొట్టలేరు. దిస్ బుక్ చేంజెస్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. ఇది అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చదివితే మన బతుకులు మారిపోతాయి, ఇది ప్రజలు చదివితే జీవితాలు మారిపోతాయి. దిస్ ఇస్ ఎ లివింగ్ బుక్ అండ్ దిస్ ఇస్ ఎ లివింగ్ సేవియర్. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. సో దట్ ఈస్ వై వీ విల్ టేక్ ఇట్, వీ విల్ బర్న్ ఇట్, వీ విల్ హేట్ ఇట్ అంటున్నారు లోకంలో ఉన్నవాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ గాడ్స్ చైల్డ్, దేవుని బిడ్డగా నువ్వు చెప్పగలవు, ఎస్ ఐ లవ్ ఇట్, ఐ రీడ్ ఇట్, ఐ మెడిటేట్ ఇట్, ఐ ఫాలో ఇట్ అని చెప్పగలిగి నీవు నేను ఉంటాను. మనం కూడా ఆడమనే చట్టా పట్టాలు వేసుకుని జత కట్టి మనం బాయి రా అంటున్నాం మనం. దట్ ఈస్ వై దెర్ ఇస్ నో రివైవల్, దెర్ ఇస్ నో సాల్వేషన్, దెర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఇది నాన్న మనము ఆధ్యాత్మిక విలువలు కలిగి సింగిల్ మైండెడ్నెస్తో, ఒకే మనసుతో మన గృహాలకి వెళ్దాం. దేవుడు బిడ్డలారా, ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడట, దేవుడు లేడు ఎవడు లేడు అంతా బట్టిదిగా, దిస్ ఇస్ ఆల్ క్రియేటెడ్, క్రైస్తవులు కల్పించినటువంటి పద్ధతి క్రిస్టియానిటీ అన్నది. దేవుడు లేడు ఎవడు లేడు అన్నాడు. చాలామంది కూర్చున్నారటండి అక్కడ ఆ వేదిక దగ్గర చాలామంది కూర్చుంటే ఒక యవనస్తుడు లేచి వచ్చాడంట, సార్ మీకు దేవుడు చూపించాలంటున్నారు కదా, దేవుడు లేడు ఎక్కడ లేడంటాడు, నేను చూపిస్తాను వస్తారా నాతో అని. ఆయన వస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అతను ఇలాంటి BHC లాంటి ప్రాంతాల్లో బాగా చెట్లు గిట్లు ఉన్న స్థలాన్ని తీసుకెళ్ళాడు, లోపలికి తీసుకెళ్ళాడు, బాగా ట్రీస్ ఉన్న ప్లేస్, అడవి ప్రాంతంలా ఉంది. అక్కడ అతనికి చూపించాడు బంగారు నగలు, నెక్లెస్లు, గోల్డ్ చైన్లు, రింగ్స్, ఇలాంటి ఒక పెద్ద కుప్పలా వేసిందండి, ఒక పెద్ద బండరాయిలాగా ఇంత పేర్చి ఉన్నాయి. ఆయన చూసి ఆశ్చర్యపడి, ఏంటి ఇన్ని నగలు, ఇంత బంగారం ఏంటి ఇక్కడ పడుంది, ఇదంతా నేనే సంపాదించాను సార్. అలాగా ఎలా సంపాదించావు, రైట్ సార్ చూపిస్తారని ఇంకా లోపల తీసుకెళ్ళాడు. బాగా దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళేసరికి వీడికి కొంచెం ఎథీస్ట్కి కొంచెం భయమై ఎక్కడ తీసుకెళ్తాడు వీడి నన్ను, కొంచెం ఇంకా బాగా లోపలికి తీసుకెళ్ళాక అక్కడ ఒక భయానకమైన సంఘటన చూశాడు. ఏంటంటే అక్కడ పుర్రెలు, ఎముకలు, ఏమంటే మనిషి యొక్క అస్థి పంజరాలు పెద్ద కుప్పగా వేసి ఉన్నాయండి. వణికిపోయాడు. ఏథీస్ట్, ఏంటిది అన్నాడు. ఆ బంగారు నగర్ వస్తువులు చూశారు కదా మీరు, అవన్నీ వీళ్ళవే అన్నాడు. అర్థమైందా మీకు? ఆ బంగారు నగలన్నీ ఎవరివండి? వీళ్ళవే. వీళ్ళందరికీ నేను తినేసి నేను మారేశాను. ఐ యామ్ ఎ కెనిబల్, ఐ యామ్ ఎ
మ్యాన్ ఈటర్. నేను మనుషులను తినేవాడిని, మనుషులు చంపుకుని తినే జాతి మాది. నేను ట్రైబల్ పర్సన్ని, నేను అడవిలో ఉండేవాడిని. మిషనరీ వచ్చారు, నాకు స్వార్థని చెప్పారు, నా బ్రతుకు మార్చబడ్డది. చెప్పండి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పండి. ఇప్పుడు ఎథీస్ట్ ఏమంటాడు? ఉన్నాడంటాడా లేడంటాడా? లేడంటే నన్ను కూడా ఇది తినేస్తాడేమో అనుకున్నాడు, ఏమిటో తెలియదు. దేవుడు బిడ్డలారా, యవనస్తుడు చెప్పాడట, దేవుడు లేకపోతే నేను ఇంకా అలాగే మనుషులు తింటూ ఉండేవాడిని. దేవుడు ఉన్నాడు కనుక నా బ్రతుకును మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు, నాకు నూతన జీవాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని ప్రేమను ప్రకటించేవాడిగా ప్రభు నన్ను మార్చాడు. నమ్మిన వాళ్ళు సార్ గట్టిగా హల్లెలూయా చెప్తారంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో 3 మాటలు నేను మీతో చెప్పాను ప్రియులారా. నంబర్ 1, యూ షుడ్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్స్. రాబోయే తరాలకు, నీ కుమారుడికి, నీ కుమార్తెకు, నీ గ్రాండ్ చైల్డ్కి, నీ యొక్క చర్చ్ మెంబర్స్కి, ఇతరులకు చెప్పడానికి నీకు ఒక కథ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ మెమరీ. People should remember you. When people remember you, what sort of person you are, that will come out. నీ కథ ఏమిటో తెలుస్తుంది కనుక మెమోరియల్ స్టోన్స్. నంబర్ 2, ఆయన మనకు సహాయకుడు. ఎబెనేజరు అనే రాయి దగ్గర ఆయన మరి దేవుని స్తుతించాడు. 3వది పిల్లరా, ఆ ఏలియా దేవుని సేవించండి లేకపోతే బయటని సేవించండి సవాల్ చేశాడు. ప్రజలందరూ ఏలియా వైపు వచ్చారు, ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ రోజు కేకలు వేశారు. ఏం కేకలు వేశారంటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. నా వెనక చెప్పడమ్మా, ఏమన్నారంటే వాళ్ళందరూ కూడా ఇంకేమన్నారు? యెహోవాయే. బయలు ప్రవక్తలను చంపబడ్డారు. ఇశ్రాయేలీయులు దేవుని పక్షంగా వచ్చారు, దేవుని సేవించడం మొదలుపెట్టారు. ఇది మనం కూడా దేవుని పక్షంగా అవుతామా? విత్ ఎ సింగిల్ మైండెడ్నెస్, విత్ వన్ మైండ్ షల్ బి డిటర్మిన్ ఇన్ అవర్ హార్ట్ టు సర్వ్ ద లార్డ్. ప్రభువుని సేవించడానికి తీర్మానం చేసాం. మన తలలు వంచుదాం, మనం ప్రార్థన చేస్తాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసాం. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి, తలలు వంచండి. ప్రభు మీతో మాట్లాడాడు. ప్రభు మనందరితో మాట్లాడాడు, నాతో, మీతో, మనందరితో మాట్లాడాడు. ప్రభు యొక్క మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు అంగీకరిస్తావా, తృణీకరిస్తావా? బైబిల్ ఎలాంటిదో యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త. ప్లీజ్ లిసన్ అండ్ వి విల్ క్లోజ్ ఇన్ ప్రేయర్. డోంట్ గో అవే. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరగలడు. నా మాటలు విని వాటి చెప్పుని చేసేవాడు. ఎటువంటి వాడు? నా మాట విని లోబడేవాడు. బండ మీద ఇల్లు కట్టినవాడు, వానలు వరదలు తుఫానులు వచ్చి ఆ ఇంటి మీద కొట్టాయి, కానీ బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోయిందమ్మా? కోలేదా? కూలిపోలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, అది ఎంత అద్దాల మేడైనా ఆ వరదలు వానలు వచ్చినప్పుడు కూలిపోయింది. జాగ్రత్త, దేవుని వాక్యం ప్రశస్తమైంది. వాక్యం మీద నీ జీవితం కట్టుకో. ఆయనే వాక్యం అయి ఉన్నాడు, ఆయనే ప్రశస్తమైన రాయి అయి ఉన్నాడు, ఆయనే అమూల్యమైన వాడై ఉన్నాడు, ఆయనే పునాది అయి ఉన్నాడు. యేసుక్రీస్తే నీ జీవితానికి ఫౌండేషన్ అయి ఉన్నాడు. నువ్వు ఆధారపడదగిన వాడిగా ఉండాలి, ఆయన పైన నువ్వు కట్టబడాలి. తీర్మానం చేసుకోండి. మీ తీర్మానాన్ని మాస్టర్ గారికి తెలియచేయండి, అమ్మగారికి తెలియచేయండి. ఈరోజు ఒక నూతన విధానములో నేను ఆధ్యాత్మికంగా తీర్మానం చేసుకుని ఈ యొక్క సంవత్సరంలో నేను ప్రభు కోసం ఒకే మనసుతో విత్ సింగిల్ మైండెడ్నెస్, ఐ వాంట్ టు ఆనర్ హిమ్, ఐ వాంట్ టు సర్వ్ హిమ్, ఐ వాంట్ టు ఫాలో హిమ్, ఐ వాంట్ టు టెస్టిఫై హిమ్ అని చెప్పగలిగిన వారిగా ఉన్నాను. దెర్ ఇస్ నో డబుల్ మైండెడ్నెస్. నేను ఇక లోకంతో జత కట్టను, పాపంతో జత కట్టను, ఇక లోక సంబంధమైన అలవాట్లకు నేను గుడ్ బై చెప్తాను. ఐ యామ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని సవాలు చేశారు, మీరు మాతో మాట్లాడారు. మేము యథార్థమైన జవాబును నీకు ఇవ్వడానికి, మా బ్రతుకులు మార్చబడడానికి నీ కృప చూపించండి. మేము ఎప్పటి వారము వలె మిగిలిపోకుండా నీ కొరకు జీవించే వారంగా, మేము ఒక కథను విడిచిపెట్టి ఈ లోకంలో నుండి వెళ్ళే వారిగా ఉన్నట్టు చేయండి. అవును ప్రభు, పేతురు భక్తుడికి ఒక కథ ఉన్నది, పౌలు భక్తుడికి ఒక కథ ఉన్నది, నీకు ఒక కథ ఉన్నది. నీవెవరో ఏమిటో మాకు కూడా ఒక కథ ఉండాలి. Help us to leave a legacy which glorifies your name. నీ నామమును మహిమపరిచేటటువంటి మెమొరీని మేము విడిచిపెట్టి వెళ్ళండి. యెహోషువ నిలబెట్టినట్టుగా, మెమోరియల్ స్టోన్స్ నిలబెట్టినట్టుగా మా జీవితాలు సహాయకురాయిగా ఉన్నావు.
నీ కను దృష్టి మా మీద ఉన్నది, సహాయపు రాయిగా నీ మీద ఆధారపడడానికి. ఏలియా చెప్పినట్టు రెండు తలంపుల మధ్య మేము ఉండకుండా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని నువ్వు చేసే అద్భుత కార్యాన్ని మేము చూసి నువ్వు అనుగ్రహించే సమస్తమైన మహిమను ఘనతను పొంది సమృద్ధిని పొంది జీవించిన కృపని సంఘమును దీవించి, పెద్ద వయసులోని అమ్మగారిని మీరు దీవించి, ఎంతో భారంతో చేస్తున్నటువంటి సేవ, ప్రారంభించిన సేవ ఇది కొనసాగుతుంది ప్రభు. ఆయన యవన సేవకులైనటువంటి ఆయన తన శ్యాంబాబు గారిని, సిస్టర్ని, పిల్లల్ని, ఆయన సంఘమంతటిని, సంఘ పెద్దలను మీరు ఆశీర్వదించి పంపించారు. యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యు.